హాయ్ అండి. ఈరోజు మనము మక్క గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. బయట వర్షం, ఇంట్లో మక్క గారెలు చేసుకొని తింటే ఆ ఫీలే వేరే కదా. ఇప్పుడు మొక్కల సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది కదా. మా పొలంలో మొక్కలు ఎలా వస్తాయని ముందే ట్రై చేసి తీసాము. ఇలా వచ్చాయి. ఈ మొక్కలతో ఇప్పుడు మక్క గారెలు చేద్దాం రండి. ఇవి కిలోన్నర మక్కలు. ఇవి మక్క గారెలకు గ్రైండర్ పడతాము. ఇగో ఇవి ఎండుమిరపకాయలు వేయాలి, ఇవి సరిపోతాయి. ఇగో జీలకర్ర, ఇగో ఏంటిది ఎల్లిపాయలు, అల్లం, ఇగో ధనియాలు, ఉల్లిగడ్డ. ఇవి కొన్ని పచ్చిమిరపకాయలు అయితే మంచి టేస్ట్ వస్తాయి. ఇవి అవసరం కొంచెం గరం మసాలా పొడి కొంచెం ఉంటేనే వాళ్ళని గరం మసాలా పొడి వేసుకోవచ్చు, లేకపోతే 2 ఆలకులు అయితే లవంగాలు అయితే అయిపోతుంది. ఇవి వేస్తాను నేను గరం మసాలా పొడి. ఇది గ్రైండర్ పట్టుకున్నాను. ఇవి తగినంత ఉప్పు, మళ్ళీ ఉప్పు తక్కువ ఉంటే కారం తక్కువ ఉన్నా కానీ పట్టుడు అంతా కలిపిన వాళ్ళే టేస్ట్ చూసుకోవచ్చు. ఇది తక్కువ ఉన్నా మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం మీద మీద పట్టిన మళ్ళీ అన్నీ కలుపుకొని కొంచెం వాటర్ వేసి మళ్ళీ మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి పట్టాలి. గ్రైండర్ మంచిగా దండుతుంది. గిట్ల కలపాలి. గిట్ల పట్టుకోవాలి గ్రైండర్ మెత్తగా. ఇది ఫస్ట్ పట్టింది గిట్ల ఉంటుంది, ఇక ఎంతసేపు పట్టింది ఇట్లుంటుంది. ఇది పిండి రెడీ అయింది. ఇక గారెలు చేసుకుంటానికి ఇక ఇప్పుడే మనం ఉప్పు కారం అన్నీ చూసుకున్న టేస్ట్ ఎట్లున్నదండి చూసుకోవాలి. ఇప్పుడు అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఇలా ఇక గారెలు చేసుకున్నాం కదండి. అంటే కంచెడు పెట్టుకోవాలి. కంచెడు పెట్టుకొని కంచెడు కాగిన వాళ్ళు మంచిగా నూనె పోయాలి. కాలింది, ఇక నూనె పోతా గారెలకు. ఇక నూనె మంచిగా బాగా కాగిన వాళ్ళే గారెలు చేయాలి. ఇక గిట్ల వేసుకోవాలి. కొంచెం కొంచెం గిట్లా అనాలి. శేష బట్టి విడిపోతాయి అన్నట్టు, అతుక్కునే విడిపోతాయి. గిట్లా అంటే మెల్లగా ఇట్లా పారేసి ఇగో గిట్లా గిట్లా కాలిన తర్వాత ఇట్లా తీసుకున్నాం అనుకో ఆయిల్ కూడా పట్టదు. మంచిగా వస్తాయి. ఇక గోల్డ్ కలర్ మంచిగా వచ్చినాయి కదా. కమ్మటి మక్క గారెలు రెడీ అయిపోయాయి.